నమస్తే. ప్రస్తుతం మనం కుకట్పల్లిలోని చందానగర్ ఏరియాలో ఉన్నాం. సో చందానగర్ శాంతినగర్ ఏరియా ఇది. సో ఏరియాలో శ్రీ వశిష్ఠ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి ఒక కాలేజ్ అయితే నడుస్తూ ఉంది. దాదాపుగా ఇదే శ్రీ వశిష్ఠకి దాదాపుగా 5 నుండి 6 బ్రాంచ్లు ఉన్నాయి. సో ఈ బ్రాంచ్కి ప్రధానంగా ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం ఏంటంటే దీనికి ఒక జియో లేదు, ఒక రిజిస్ట్రేషన్ లేదు, ఒక కాలేజ్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ కోడ్ లేదు. కోడ్ లేకుండానే దాదాపుగా ఈ కాలేజ్ అయితే కొన్ని సంవత్సరాల నుండి నడుస్తూ ఉంది. సో మరి కాలేజ్కి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? రిజిస్ట్రేషన్ లేకుండా కాలేజ్ రన్ చేసే రైట్స్ ఇచ్చింది ఎవరు అసలు వీళ్ళకి? సో మరి ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నారు? ఈ కాలేజ్ యాజమాన్యం వచ్చి ప్రైవేట్ కాలేజ్ సంస్థలు ఏవైతే ఉన్నాయో పేద ప్రజల ప్రాణాలు పణంగా పెట్టి మరి వాళ్ళ ఫీజులు పిల్లల పేరు మీద వేలకు ఫీజులు దండుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో పర్మిషన్ లేని కాలేజ్ నడుపుతూ ఉన్నారు. సో మరి దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో లోకల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు మరి దీనిపైన ఎలాంటి రైట్స్ ఎందుకు చేయట్లేరు? ఇప్పటివరకు ఎందుకు స్పందిస్తలేరు దీని మీద? రేపటి రోజు ఏమైనా అయితే దీనికి బాధ్యత ఎవరు వహిస్తూ ఉంటారు? సో మరి దీనిపైన కంపల్సరీ ఇక డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కంపల్సరీ దీనిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. సో మరి ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నారు? ఇదే కాలేజ్ అని దాదాపుగా కొన్ని వందలలో కాలేజ్ నడుస్తున్నాయి, ఇట్లా అక్రమంగా నడుస్తూ ఉన్నాయి. ఓ పర్మిషన్ లేదు, ఒక కనీసం బేసిక్ కొన్ని ఫార్మాలిటీస్ కూడా మెయింటైన్ చేయకుండా ఇట్లా ఇల్లీగల్గా నడిపిస్తూ ఉన్నారు. సో మరి దీనిపై ఎందుకు ఈ ఎడ్యుకేషన్ సంబంధించిన ఆఫీసర్లు కావచ్చు ఎవరు ఎందుకు స్పందిస్తలేరు? మరి ఇక్కడికి వస్తూ ఉంటేనేమో ప్రిన్సిపాల్ లేడు, ఎవరైనా అడుగుతుంటే రెస్పాన్స్ సరిగా లేదు, ఒక ప్రిన్సిపాల్ లేరు, ఇంతమంది పిల్లలు దాదాపుగా 400 నుండి 500 మంది పిల్లలు ఇక్కడ ఉంటారట. సో అసలు మరి ఎట్లా నడుస్తూ ఉంది ఈ కాలేజు? మరి ఇక్కడ సిబ్బందిని అడుగుతూ ఉంటేనే మా ప్రిన్సిపాల్ లేరండి, ఎవరు లేరు, ఒక 2 రోజులు టైం ఇవ్వండి, 3 రోజులు టైం ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళ సైడ్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో మరి దీనిపైన ఎందుకు మరి ఎలాంటి యాక్షన్ కావచ్చు కానీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవట్లేదు? సో దీనిపై కంపల్సరీ ఒక యాక్షన్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ ఫీజులు కావచ్చు, బుక్స్ కావచ్చు పిల్లల దగ్గర నుండి వేలల్లో వసూలు చేస్తూ ఉన్నారు. ఇదే కాలేజ్ అని కావచ్చు పిల్లల ప్రాణాలతో చెలగాట మారుతూ వ్యాపారం చేస్తూ ఉన్నారు. విద్య అంటే వ్యాపారం లెక్క మారిపోయింది ప్రస్తుతం వ్యవస్థలో. అటు గవర్నమెంట్ స్కూళ్ళలో సరిగా విద్య లేక ఈ ప్రైవేట్ కాలేజీలోకి వస్తే వీళ్ళేమో ఇట్లా పర్మిషన్ లేకుండా రేపటి రోజు ఏమైనా అయితే ఎవరు ఈ పిల్లలకు రెస్పాన్సిబిలిటీ కావచ్చు, ఎవరు దీనికి? సో ఒకసారి మాట్లాడదాం. మరి ఇక్కడ సిబ్బంది ఎవరున్నారు అనేది ఒకసారి అడిగే ప్రయత్నం చూడండి. అక్కడ తాళం వేస్తూ ఉన్నారు. పైకి వెళ్ళి చూద్దాం ఎంత మంది పిల్లలు ఉన్నారు ఏందని చూద్దామని పోతే అక్కడ తాళం వేసేసి ఇట్లా చేస్తూ ఉన్నారు. సో మరి దీనిపైన కంపల్సరీ యాక్షన్ తీసుకునే అవసరం ఉంది. సో ఒకసారి మాట్లాడదాం. మరి వీళ్ళు ఎవరైనా అడిగే ప్రయత్నం చేస్తారు. ప్రిన్సిపాల్ లేరా? ఇక్కడ ఎవరు లేరా? ఎందుకు అంటే ఏంది అసలు ఎట్లా నడుస్తూ ఉంది? అసలు ఈ కాలేజ్ ఎట్లా నడుస్తూ ఉంది? పర్మిషన్ లేకుండా, రిజిస్ట్రేషన్ లేకుండా, కోడ్ లేకుండా ఎట్లా నడిపిస్తూ ఉన్నారు? సార్ మీరు ప్రజెంట్ అయితే మీరు ఇలా అంటున్నారు కానీ బేసిక్గా మాకు మా మేనేజ్మెంట్తో మీటింగ్ అయినప్పుడు ఒక 4 monthsలో కంప్లీట్ అయిపోతుంది అని చెప్పారు. డిలే జరుగుతుందండి. ఓవరాల్గా అయితే మేము అంటే రిజిస్ట్రేషన్ లేకుండా కాలేజ్ కోడ్ రాకుండా నడిపేయడం కరెక్ట్? మీరు ఒక విద్యా సంబంధించిన ఆఫీసర్ వితౌట్ పర్మిషన్స్ ఉన్నాయి కానీ కోడ్ డిలే అయింది. చూపించమంటే మొన్న కూడా వచ్చినాం, చూపించమంటే ఇప్పుడు దాకా చూపించట్లేదు. ఒకటి ఇచ్చారు, ఒకటి ఆల్రెడీ ఉంది మనకి. ఇప్పుడు దీనికి సంబంధించి బోర్డు మీద కోడ్ అనేది ఉండాలి, కంపల్సరీ కోడ్ ఉండాలి కానీ ఇదే ప్రాసెస్ డిలే అవుతుందని చెప్తున్నారు. అకాడమిక్ ఇయర్ని మధ్యలో వదిలేదు. కాలేజ్ స్టార్ట్ చేసి మాకు ఒక 2 years అవుతుంది. 2 years రన్ అవుతుంది కదా కోడ్ లేకుండా. ఇప్పుడు లాక్ ఎందుకు వేస్తాను పైన? ఎంతమంది పిల్లలు? పిల్లలు లంచ్ అవుతుంది. ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇక్కడ? పిల్లలు 400 ఉన్నారు. మీ ప్రిన్సిపాల్ లేరా ఇక్కడ దీనికి సంబంధించి? ప్రెసెంట్ లీవ్లో మెడికల్ ఎమర్జెన్సీలో బయట ఉన్నారు ఆయన. సో ఇది పరిస్థితి. సో మరి దీనికి సంబంధించి ఒకసారి ఇక్కడ డిస్ట్రిక్ట్ డిఐఓతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయనతో మాట్లాడి మరి ఆయన పర్మిషన్ ఎట్లా ఇస్తాడు, ఈ కాలేజ్ ఎట్లా రన్ అవుతా ఉంది, ఎందుకు ఇప్పటివరకు దీనిపైన ఒక యాక్షన్ కావచ్చు తీసుకోలేకపోతా ఉన్నారు. సో వీటన్నిటి గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం.